జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. మీరు భిక్షం వేస్తే వాళ్ళు ధనవంతులయ్యారు, మీరేమో వాళ్ళ దగ్గర కూలీలయ్యారు. మాకు ఆ భేదం బాధ ఏం లేవమ్మా. హాయిగా పని చేసుకుంటున్నాం, హ్యాపీగా ఉంటున్నాం. హలో, ఏంటి? ఎప్పుడు? అంత పని చేశారా? వాళ్ళని ఏం చేసినా పాపం లేదు. మీరైతే తొందరపడకండి. నాతో చెప్పినందుకు థ్యాంక్స్. వాళ్ళసలు మనుషులే కాదు. ఏమైంది నాన్న? ఊళ్ళో ఉన్న ఇల్లు, స్థలం, పొలాలు అన్నీ అమ్మకానికి పెట్టారంట. అక్కడ అమ్మి ఇక్కడ సైట్లు కొని రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయాలనుకుంటున్నారంట. మంచిదే కదా నాన్న. నీకేమైనా మతిపోయిందా అభి? అవి నీవి. ఇప్పుడు నావంటూ ఏమీ లేవు నాన్న. అన్నీ అన్నయ్యవి, తమ్ముడివే. త్యాగానికి కూడా ఒక హద్దుంటుంది అభి. నీకు పిల్లలున్నారు. వాళ్ళకి మంచి భవిష్యత్తునివ్వాలి మీరు. అయినా అది అమ్మడానికి వాళ్ళకేం హక్కుందని? ఏ రోజైనా ఆ ఇంట్లో ఉన్నారా? ఆ పొలంలో, స్థలాల్లో కాలైనా పెట్టారా? ఇప్పుడు డబ్బు కోసం గడ్డి తింటున్నారు. వాళ్లకన్నా జలగలే నయం. ఏంటి ఇంకా నోరు కళ్ళు వెళ్ళబెట్టి చూస్తున్నావు? ఆ కొంపకెళ్ళి ఆ కొడుకుల్ని నిలది ఆ వెధవల చెంపల్ని పగలగొట్టు. అమ్మా వద్దమ్మా, అన్నయ్యని తమ్ముడిని ఏమి అనకు. వాళ్ళ ఇష్ట ప్రకారమే చేయి నువ్వు. అవునత్తయ్య, పొలంలో ఏమొస్తుంది? రియల్ ఎస్టేట్లో మంచి ఇన్కమ్ వస్తుంది. అంత సంపాదించి ఏం చేయాలి వసు? ఎంత సంపాదించినా అన్నమే తింటాం కానీ బంగారం తినం కదా. వాళ్ళు ఎదిగేటప్పుడు ఎదగనివ్వాలొదినా, అడ్డుపడకూడదు. అడ్డదారుల్లో ఎదగడం ఎవరికీ మంచిది కాదభి. ఎదగడం అంటే కష్టపడి ఒక్కో మెట్టు పేర్చుకుంటూ వెళ్లడం గాని ఎవరి కష్టార్జితాన్నో కొల్లగొట్టడం కాదు. ఈ విషయం నాకు వదిలేయండి, నేను చూసుకుంటాను. అభి, వసు, ఇక మేం బయలుదేరుతాం. ఓకే అమ్మా. అప్పుడే వెళ్ళిపోతున్నారా నానమ్మా? వెళ్ళాలి బన్నీ. ఇంటికి వెళ్ళి తేల్చాల్సిన లెక్కలు కొన్నున్నాయి. ఉంటానబి, వెళ్ళొస్తాను వసు. నేను కూడా బయలుదేరుతున్నా అభి. మీరెక్కడికి నాన్న? ఊరికి. అదేంటి మావయ్య, మాతోనే ఉండిపోతానన్నారు, మళ్ళీ ఎందుకు? ఊళ్ళో ఎక్కడి పనులు అక్కడే వదిలేసి వచ్చానమ్మా. అవన్నీ చక్కబెట్టి శాశ్వతంగా మీ దగ్గరకే వచ్చేస్తాను. ఎవరికైనా చెప్పొచ్చు కదా నాన్న. లేదభి, ఇది నేను మాత్రమే చేయాల్సిన పని. నేనే చేసొస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.